కోవిడ్ లాంటి మరో మహమ్మారి మానవాళిపైకొస్తే మన పరిస్థితి ఏంటి? ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 తో కోట్ల మంది మృత్యువాత పడ్డారు. బ్రతుకే కష్టంగా మారింది. అనేక మంది పేద బిడ్డల జీవితాలను కోవిడ్ కాటేసింది. టీకా వచ్చే వరకు ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి కోలుకుంటున్న తరుణంలో మరో మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించబోతుందని తెలుస్తోంది. పసిబాలలే టార్గెట్ గా వ్యాధి విస్తరిస్తోంది. ఇప్పటికీ వ్యాధి రకం తెలియక శాస్త్రవేత్తలు, వైద్యులు తలలు పట్టుకుంటున్నారు. నిమోనియాలో సబ్ వేరియంట్ గా భావిస్తున్నప్పటికీ దానిపై పూర్తి స్థాయిలో వైద్యులు స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడంతో ఆయా దేశాలు అలర్ట్ అయ్యాయి. కోవిడ్ లాంటి ముప్పు ఆవహించక ముందే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. డ్రాగన్ కంట్రీ చైనాలో మరో ముప్పు మోపైంది. చైనాలో నిమోనియా హడల్ పుట్టిస్తుంది. నిమోనియా పూర్తి స్థాయి లక్షణాలు గుర్తించకపోవడంతో అది ఏ రకమైన వ్యాధి అనేది వైద్యులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. భారీ సంఖ్యలో చిన్నారులకు ఈ వ్యాధి సోకి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు బాధపడుతున్నారు. చైనాలో నిమోనియా కేసులు పెరుగుదలతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. ఈ వ్యాధిని నియంత్రించడానికి స్కూళ్లను కూడా మూసివేశారు. ఇటీవలి కాలంలో ఉత్తర చైనాలో ఓ రకమైన నిమోనియా బయటపడింది. దీనివల్ల ఎక్కువగా పిల్లలకు పాజిటివ్ వస్తోంది. ఆసుపత్రిలో పిల్లల పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. చాలా మందిలో నిమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే అందుకు కారణమైన వైరస్ ఏంటన్నది ఇంకా తెలియలేదు. ఎందుకంటే ఈ వైరస్ ఇప్పటి వరకు తెలిసిన వైరస్ కాకపోవడమేనని చెప్పాలి. అక్టోబర్ మధ్యలో ఈ రహస్య నిమోనియా బయటపడింది. కానీ ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఇది సోకిన పిల్లలకు జ్వరం, దగ్గు ఉంటోంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఇది ప్రమాదకరమైనదా కాదా అన్నది ఇంకా తెలియరాలేదు. కరోనా కూడా ఇలాగే వచ్చింది. మొదట్లో అది అంత ప్రమాదకరమైనది అని ఎవరూ అనుకోలేదు. కానీ కొన్ని నెలల్లోనే అది ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కొత్త నిమోనియా ఎక్కువగా పిల్లలకే వస్తుండడంతో తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తెలిసిన వ్యాధి కారకాల వల్లే నిమోనియా కేసులు పెరుగుతున్నాయని చైనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మైకోప్లాస్మా నిమోనియాతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య మే నెల నుంచి పెరుగుతుందన్నారు. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, ఆర్ఎస్వి, అడినో వైరస్, ఇన్ఫ్లుయెంజా వైరస్ కేసులలో అక్టోబర్ నుంచి పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. కరోనా ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో నిమోనియా వ్యాప్తి చెందుతోందని, పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని చైనా స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోనూ ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని చైనా ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. पिछले कुछ हफ्तों में चाइना का जो नॉर्दर्न पार्ट है उसमें कई केसेस बच्चों में न्यूमोनिया के रिपोर्ट हुए हैं. उन्हीं के चाइना के हेल्थ कमीशन की ही अब उसके बाद जब उस पर चर्चा शुरू हुई तो उन्होंने ये कहा कि नहीं, ये हमारे नॉर्मल केसेस हैं. हमने कोविड के रेस्ट्रिक्शंस को अभी विड्रॉ किया था और उसकी वजह से इस सीजन में वैसे भी इन्फ्लुएंजा है, माइकोप्लाज्मा न्यूमोनी है और रेस्पिरेटरी सिंसिटियल वायरसेस है और हो सकता है कोविड वायरस. इन सब वायरस की बीमारियां, न्यूमोनिया इस सीजन में वैसे ही होता है, तो ये हो सकता है. लेकिन ओवरऑल इंप्रेशन सबका ये है कि जो नंबर ऑफ केसेस हैं वो प्रायः इस सीजन में जो अदरवाइज होते हैं उससे ज्यादा हैं और यही एक चिंता का विषय है.
చైనాలోని చిన్నారుల్లో వ్యాపిస్తోన్న నిమోనియాపై ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురవుతున్నాయి. అవి శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలే అని చైనా చెప్తుండగా, అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాను సంప్రదించి దానిపై నివేదిక తెప్పించుకుంది. చైనాలో నిమోనియా వ్యాప్తితో WHO కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు మాస్కులు ధరించాలని, అనారోగ్య సమస్యలు ఉంటే ఇంటికే పరిమితం కావాలని సూచించింది. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని వెల్లడించింది. నిమోనియా వ్యాప్తిపై చైనా ఇచ్చిన నివేదికను సమీక్షించామన్న WHO కొత్త రోగకారక వైరస్లు ఏవీ బయటపడలేదని తెలిపింది. అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, మైకోప్లాస్మా న్యూమోనియా అనేది ప్రత్యేకించి బ్యాక్టీరియా సంక్రమణం ద్వారా వ్యాప్తి చెందుతుందని, ఇది జలుబు వంటి లక్షణాలతో ఉంటుందని చెప్పింది. యాంటీబయాటిక్స్ అవసరమయ్యే తీవ్రమైన పరిస్థితులకు దారి తీయవచ్చని స్పష్టం చేసింది. ఇక చైనాలో యాంటీబయాటిక్ రెసిస్టెంట్ మైకోప్లాస్మా న్యూమోనియా ఎక్కువగా నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది WHO. చైనాకు వెళ్లే వారి కోసం నిర్దిష్టంగా ఎలాంటి జాగ్రత్తలను సిఫార్సు చేయటం లేదని WHO పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితుల ఆధారంగా చైనాకు ప్రయాణ ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని ఇతర దేశాలకు సూచించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన భారత ప్రభుత్వం ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. అయినప్పటికీ అటువంటి సమస్యలు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధతపై సమీక్ష చేసుకోవాలని సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. ప్రజారోగ్య సంరక్షణ, ఆసుపత్రుల సంసిద్ధతపై తక్షణమే సమీక్ష జరపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. మానవ వనరులు, ఆసుపత్రి పడకలు, అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్, యాంటీబాడీలు, PPE, టెస్ట్ కిట్ల వంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్ల పనితీరు, ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిశితంగా సమీక్ష జరపాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాసిన లేఖలో తెలిపారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలు, ఇన్ఫ్లుయెంజా వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితుల స్వాబ్ నమూనాలను వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ల్యాబ్లకు పంపించాలన్నారు. తద్వారా కొత్త వైరస్ల ప్రభావం ఏమైనా ఉందా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని అన్నారు. ఈ వ్యాధి బారిన మనుషులు, జంతువులు, వన్యప్రాణులు పడకుండా ఉండాలంటే పటిష్టమైన నిఘా, సమన్వయం అవసరమని భారత ప్రభుత్వం తెలిపింది. మరోవైపు నిమోనియా నియంత్రణకు ఆరోగ్య శాఖ తగిన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండటం, వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించటం, ప్రజారోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే చైనాలో నిమోనియా కేసుల విజృంభణను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనిపై అవసరమైన చర్యలను చేపడుతున్నామని భారత వైద్య పరిశోధన మండలి ICMR ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ ఈ అంశంపై పరిశీలన సాగిస్తున్నట్లు తెలిపింది.